హాయ్ గాయ్స్, ఇవాళ మా గార్డెన్ టూర్ చేద్దామా? నాకు పర్సనల్ గా గార్డెనింగ్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. మనం సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ చేసి నేచర్ ని ఎంతో బాధ పెడుతున్నాం కదా. సో చెట్లని పెంచి స్వచ్ఛమైన గాలిని పెంచడం కూడా మన బాధ్యతే కదా. మీరేమంటారు? వర్క్స్ కోసం బయటికి వెళ్తాం, ఆ పొల్యూషన్ లోనే జీవిస్తాం. అలా ఇంటికి వచ్చి ఒక 5 minutes గార్డెన్ లో టైం స్పెండ్ చేస్తే చాలు రిలాక్సింగ్ గా ఉంటది కదా. హోపింగ్ నా వీడియో చూసి మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఒక్కటే నమ్ముతానండి, మనం నేచర్ ని చూసుకుంటే నేచర్ మనల్ని చూసుకుంటుంది. చాలా మంది అంటుంటారు పేరెంట్స్ అలవాట్లు కొంచెం పిల్లలకి కూడా వస్తుంటాయని. సో ఫస్ట్ మనం గ్రీనరీని పెంచితే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా మన దారిలోకే వస్తారు. అది వాళ్ళకు మంచిది, మనకు మంచిది. ఎండాకాలం కదా, కొంచెం కందినట్టు అయ్యిండే. నిన్న మన వర్షం పడింది, సో కొంచెం కోలుకుంటున్నాయి అన్నమాట. మనం బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో కాసిన ఫ్రూట్స్ తింటే ఆ టేస్టే వేరుంటది, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మా గార్డెన్ లో ఏమేం చెట్లు ఉన్నాయో చెప్తాను. చిట్టి గులాబీ, నాటు గులాబీ, కృష్ణ తులసి, అలోవేరా, జామ, జాజిమల్లె, సన్న మల్లె, బొండు మల్లె, కరివేపాకు, షో చెట్లు, కనకాంబరాలు. మనం కుక్కల్ని పెంచుకుంటే ఎంత కేరింగ్ గా చూసుకుంటామో గార్డెన్ ని కూడా అలానే కేరింగ్ గా చూసుకోవాలి. సో మేము మా గార్డెన్ లో ఎలాంటి కేర్ తీసుకుంటామో నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.